బ్రిటన్లో పరిస్థితి ఏంటంటే ఒకవైపున మొన్ననే ప ఇది 17 ఏళ్ల కుర్రోడు 9 ఏళ్ల పిల్లల్ని 8 ఏళ్ల పిల్లల్ని పొడిచి పారేశాడు. 2 పిల్లలు ప్రాణాలు కోల్పోయారు, 9 మంది దాకా గాయపడ్డారు, అడ్డుకోబోయిన టీచర్లకి గాయాలని. అంత ఉన్మాదంతో ప్రవర్తించినటువంటి పిల్లాడిని ప్రస్తుతానికి 1 ఏడాది పాటు బోస్టన్ స్కూల్ లాంటి దాంట్లో వేస్తారు. ఆ తర్వాత బయటకు వచ్చేసి వాడి పని వాడు చేసుకుంటాడు. మళ్ళీ అరాచకాలు చేయడన్నటువంటి ఏమీ లేదు. అట్లా ఆ ఇన్సిడెంట్తో అట్టుడికినటువంటి బ్రిటన్ ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేసి రోడ్ల మీదకి వచ్చి గత 6-7 రోజుల నుండి ఉద్యమిస్తూ ఏదైతే పోలీస్ స్టేషన్ల మీద దాడి, అట్లాగే ప్రజా తిరుగుబాటు, ఒక రకమైన సివిల్ వార్ చేస్తుంటే వాళ్ళందరినీ అరెస్ట్ చేసి జైల్లో పెట్టించినటువంటి లేబర్ పార్టీ ప్రభుత్వం ఒక విచిత్రమైన దాన్ని మాత్రం వదిలేస్తోంది. ఈ పేట్రియాట్స్ అంటే దేశభక్తులు ఉద్యమిస్తున్న వేళ ముఖానికి ముసుగులేసుకుని వస్తున్నటువంటి వాళ్ళు ఈ దేశభక్తుల మీద దాడి చేస్తున్నారు. బ్రిటన్ ఫస్ట్ అన్నటువంటి వాళ్ళ మీద దాడులు చేస్తున్నారు. పోలీసులు అక్కడే ఉంటున్నారు, వ్యవస్థ అంతా అక్కడే ఉంటుంది. వాళ్ళ సమక్షంలోనే దాడులు చేస్తున్నా, నిద్రపోతున్నా లేదా చూస్తూ ఉన్నటువంటి పరిస్థితికి కారణం ఏంటో అర్థం కానటువంటి సిచ్యుయేషన్ ప్రపంచాన్ని ఆవరిస్తోంది.